భువనగిరిలో వెలిసినటువంటి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి ఈ రోజు మనం ఇక్కడికి వచ్చాము. ఈ ఆలయంలో ప్రతి అడుగు కూడా ఒక అద్భుతమని అనిపిస్తుంది. మనం మొదటి నుంచి కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర నుంచి మనము గర్భగుడికి వెళ్లే దారిలోనే స్వామివారి యొక్క దశ అవతారాలకు సంబంధించిన దశ అవతార మండపాలు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. అయితే ఇంతే కాకుండా ఈ ఆలయంలో ఇంకా ఎన్నో అద్భుతమైన కట్టడాలు, ఎన్నో విలువైన విగ్రహాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే రెండో జలనారాయణుడి విగ్రహం కూడా ఇక్కడ కొలువు తీయడం అనేది ఎంతో ప్రాముఖ్యత నెలకొన్నటువంటి విగ్రహం కూడా ఇక్కడ మనం ఈరోజు దర్శించుకోవచ్చు. ఈ అద్భుతాలన్నీ కూడా ఈరోజు ఐడ్రీమ్ మీకు చూపించే ప్రయత్నం చేయబోతుంది రండి. సో ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం కదా, మొదట్లోనే చూసారా చాలా క్రౌడ్ ఉంది. మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు కూడా ఈ క్రౌడ్ ఎప్పుడు కూడా తగ్గదు అనేసి అంటున్నారు. ప్రతిరోజు 1,00,000 మంది వరకు కూడా భక్తులు ఇక్కడ దర్శించుకుంటారనేసి మనకు తెలుస్తోంది. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందే ఇక్కడ మనం చూడొచ్చు స్వామివారి పాదాలు, ఎంత పెద్ద పాదాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయో. ఇక్కడ స్వామివారి పాదాలను స్పృశించి ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తీసుకున్న భక్తులు తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెట్ల మార్గం ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. స్వామివారి గర్భగుడి దర్శనానికి వెళ్లే ముందు మనము 108 మెట్ల ద్వారా కూడా ఈ దర్శనానికి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఈ మెట్ల మార్గంలో వెళ్లేటప్పుడే మనకు స్వామివారి యొక్క దశ అవతారాలకు సంబంధించిన విగ్రహాలు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. పాలరాతి విగ్రహంతో చేశారు, ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ దశ అవతారాలు ఏంటి అని ఇప్పటి జనరేషన్కి తెలియని వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలని చూస్తే అర్థమవుతుంది. ఆ అవతారాలు చూసి అందరూ కూడా తరిస్తూ ఉంటారు. యాదాద్రి తిరుమల దేవస్థానంగా పిలువబడేటటువంటి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ రోజు మనం ఉన్నాము. అయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి ఆలయ చైర్మన్ గోపీకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆలయ విశిష్టత ఏంటి, ఇక్కడ ఆలయాన్ని నిర్మించడానికి గల కారణాలు ఏంటి, దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ సార్. ఇక్కడ చూస్తుంటే మనం ఒక తిరుమలలో ఉన్నామా అన్న వాతావరణం అయితే మాకు ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఇక్కడ యాదగిరి తర్వాత ఇంత దేవాలయం ఉంది అనేది చాలా తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి చెందడం అన్నది నిజంగా దేవుని కృప అని అనుకోవచ్చు. ఈ ఆలయాన్ని నిర్మించాలి అన్న ఆశయం మీకు ఎలా వచ్చింది? వాస్తవం అండి, అంత స్వామివారి దయ. ఫస్ట్ థింగ్, ఈ స్వామివారు ఈ ఆలయ నిర్మాణంలో మమ్మల్ని ఎంచుకున్నందుకు అది మా ఎంతో అదృష్టం. సో ఈ ఆలయ నిర్మాణం అసలు ఆలోచన మా అమ్మ నాన్నగారిదండి. సో వాళ్ళ ఆలోచన జీవితంలో ఏదో రోజు ఖచ్చితంగా స్వామివారికి ఒక ఆలయ నిర్మాణం చేయాలని వాళ్ళ సంకల్పము. వాళ్ళ ఆలోచన సంకల్పాన్ని నేను అన్నయ్య ముందుకు తీసుకెళ్ళి ఒక 9 సంవత్సరాల్లో వీఆర్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ దిస్ టెంపుల్ అండి. సో ఇది మార్చి 6వ తారీఖు నాడు శ్రీ చిన్నజీవస్వామి గారి చేతుల మీద ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. సో జరిగిన రోజు నుంచే ప్రజల రద్దీ అనేది ఎంతో ఉంది. సో ఎంతో మంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో దర్శనాలకు అది వస్తున్నారు. సో ఒక 40 రోజుల వరకు కేవలం స్వామివారి దర్శనాల వరకే చేశాము. అంటే ప్రతిరోజు పొద్దున 7 o'clock నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 9 వరకు కేవలం దర్శనాలు ఉండేవి. ఆఫ్టర్ 40 days ఆర్జిత సేవలు, స్వామివారి జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయండి. సో మార్నింగ్ సుప్రభాత సేవ నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఏకాంత సేవ వరకు రాత్రి అన్ని సేవలు జరుగుతున్నాయి. ఇన్ని సేవలు జరుగుతున్నా భక్తుల దర్శనానికి అంత ఇబ్బంది లేకుండా 2 బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాము. సో ఎన్నో కార్యక్రమాలు మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తున్నాము. ఎన్నో ఫెసిలిటీస్ స్లోగా ఇంప్రూవ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేసింది ఒక 5,000 10,000 మంది క్రౌడ్ వరకు. ఇవాళ క్రౌడ్ 50,000 మంది వస్తున్నారు కాబట్టి ఆ ఫెసిలిటీస్ని అన్ని మార్పు చేయడం జరుగుతుంది. సో అన్నీ ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నుంచి స్టార్ట్ అవుతుందండి, సహస్రనామ అర్చన. సో
సో స్వామివారి జరగాల్సిన కార్యక్రమాలు అంటే ఏది కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా థింగ్స్ ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. అండ్ రీసెంట్గా 1వ తారీఖు నుంచి స్వామివారి నిత్య కళ్యాణం కూడా స్టార్ట్ చేశాము. ప్రతిరోజు స్వామివారి కళ్యాణము. సో భక్తులు ఎవ్వరన్నా స్వామివారి కళ్యాణం చేయించుకోవాలనుకున్న, సేవలు చేయించుకోవాలనుకున్న తప్పకుండా వాళ్ళు ఆన్లైన్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి దర్శనాల టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ నిత్య అన్నదానం కూడా దేవాలయంలో స్టార్ట్ అయిందండి. నిత్య అన్న ప్రసాదము స్వామివారి దర్శనంకి వచ్చిన వాళ్ళందరికీ ఉచిత ఫ్రీ ప్రసాదం టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతిరోజు సావిత్రమ్మ భోజనశాలలో నిత్యము దాదాపు 2,000 మందికి పైగా నిత్య అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. అయితే సార్ ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు ఉంటాయో, స్వామివారికి సేవలు చేస్తూ ఉంటారు, ఇక్కడ కూడా అలాంటి సేవలు, అలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు అనేసి విన్నాం. అది నిజమేనా? వాస్తవానికి 100% కరెక్ట్ అండి. సో స్వామివారి జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయనకు జరగాల్సిన సమయానికి అన్నీ జరపడానికి ప్రయత్నం చేస్తున్నాము. అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి కోసం దీపాలంకరణ మండపము, స్వామివారి చక్ర స్నానాలకు స్వామివారి కోనేరు, బ్రహ్మోత్సవాలకు మాడవీధి, స్వామివారి కళ్యాణం కోసం చక్కటి కళ్యాణ వేదిక, అంటే ఎటువంటి ఇది లేకుండా యాగశాల, ఇప్పుడు రీసెంట్గా యాగశాల కూడా స్టార్ట్ చేసాం పెద్దది. సో స్వామివారి హోమాలు కానివ్వండి, పూజలు కానీ కరెక్ట్గా జరగడానికి సో ఎంతవరకు చేయగలిగినా 100% వీఆర్ డూయింగ్ ద బెస్ట్. అండ్ ప్రతి ఒక్కరు దర్శనం చేసుకొని కూడా దే వెరీ హ్యాపీ. సో ఈ పాజిటివ్నెస్ అనేది వింటూ ఉంటే ఎంతో ఆనందం కలిగిస్తుంది. అయితే సార్ ఇక్కడ ఎక్కువగా మనకు స్వర్ణగిరి దేవాలయం అనగానే ఎక్కడ చూసినా కూడా జలనారాయణుడి యొక్క విగ్రహమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటే, అయితే ఇది ప్రపంచంలోనే 2వ విగ్రహం అనేసి అంటూ ఉన్నారు. ఇంత ప్రతిష్ట కలిగినటువంటి ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం అన్నది మామూలు విషయం కాదు. ఈ విగ్రహం ఎలా ఇక్కడ వరకు తీసుకొచ్చారు, ఎలా జరిగింది? సో మీకు ఇందాక చెప్పాను, ఇట్స్ ఆల్మోస్ట్ 9 years ఆఫ్ జర్నీ అండి. సో ప్రతిరోజు ఏంటి కొత్తది, ఏది బెస్ట్ చేయగలుగుతాము, మన ఇల్లు డిజైన్ చేసుకుంటాము, మన హాల్ డిజైన్ డెకరేట్ చేసుకుంటాం. సో మన ఒక బెస్ట్ ఫర్నిచర్ మనం చేయించుకోవాలనుకుంటాం. సో స్వామివారికి సంబంధించిన ఆలయ నిర్మాణం అంటే పద్ధతిగా చూడాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ చూడడానికి అట్రాక్టివ్గా. సో చూసే వాళ్ళ ప్రజలకు అసలు ఎలా ఇంత చక్కటి వర్క్ మ్యాన్షిప్. అండ్ నిజం చెప్పాలంటే మన దగ్గర ఉన్న శిల్పులు అంటే ప్రపంచంలో ఎక్కడ లేరు. సో చక్కటి శిల్పులు మీరు చూస్తుండవచ్చు. దేవాలయం అంతా కూడా బ్లాక్ స్టోన్ యూజ్ చేసాము, మేజర్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్. అండ్ దేవాలయంలో మీరు ప్రముఖంగా చూస్తే ఫస్ట్ కింద స్వామివారి పాదాలు, సో పాదాల దర్శనం తర్వాత మెట్లెక్కుతూ వస్తే దశావతార మండపాలు ఉంటాయండి. సో ఈ మెట్లు కూడా అందరూ ఎక్కే విధంగా అనుకూలంగా తక్కువ హైట్తో చేయడం జరిగింది. పై వరకు వచ్చిన తర్వాత మిమ్మల్ని గరుడ వారు చూస్తూ ఉంటారు. సో పక్కకే ఆంజనేయ స్వామి విగ్రహము, దాని తర్వాత గంటా మండపము, కుడివైపు జలనారాయణ కోనేరు, ఎడమవైపు స్వామివారి దేవాలయం. సో ఈ విధంగా అన్ని డిజైన్ ప్లాన్ చేయడం పడింది. అండ్ ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు జలనారాయణ విషయంలోకి వస్తే వన్ ఆఫ్ యూనిక్. సో కోనేరు మధ్యలో స్వామివారు ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. సో ఇది నేపాల్లో మొదటి విగ్రహం ఉంది. సో 2వ విగ్రహం మన స్వర్ణగిరి తెలంగాణ యాదాద్రిలోనే మనం చూస్తాము. సో దాని చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడానికి చక్కటి సదుపాయం 2 వరుసలుగా ఉంది. సో స్వామివారి దర్శనం చేసుకొని చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు. దాని తర్వాత గంట మండపము. సో ఈ గంట కూడా ప్రత్యేకత ఏంటంటే దాదాపు 1.7 tons ఒక వెయిట్ అండి గంటది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెల్ అని చెప్పవచ్చు. సో చాలామంది ఈ గంట చూడడానికి కూడా చాలామంది ఎగబడుతున్నారు. అండ్ ఇదే కాకుండా ఆంజనేయ స్వామి మండపం, హనుమాన్ మండపం. సో చాలా విన్నాం ఏంటంటే ఎక్కడ లేని విగ్రహం అన్నమాట ఇది. అంటే చిన్న పిల్లలు ఆనందంతో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆ భంగిమ ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి ఆంజనేయ స్వామి ప్రపంచంలో ఎక్కడా లేదు అనేసి అన్నారు. వాస్తవం అండి. శిల్పి ప్రసాద్ గారు ప్రత్యేకంగా చాలా శ్రద్ధ తీసుకొని అన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. జలనారాయణుడు కానివ్వండి, ఆంజనేయ స్వామి కానివ్వండి, ఈ రూపాలు కూడా ఎంత చక్కగా అంటే మీరు చూడవచ్చు. ఆంజనేయ స్వామి ఈ భంగిమ కూడా వన్ ఆఫ్ యూనిక్ భంగిమ అండి. తెలుసుండి ప్రపంచంలో ఎక్కడ అలాంటి భంగిమ లేదు. అండ్ మండపం హైట్ 100 feet పైన మండపం హైట్. అండ్ స్వామివారు కూడా ఏకశిల. సో దాదాపు 30 అడుగుల పైన స్వామివారి విగ్రహం. అండ్ స్వామివారు నిలబడింది హంపి రథం పైన. సో మన హంపిలో పూర్వం ఏదైతే రథం ఉందో దాన్ని డిజైన్ చేస్తూ కాపీ చేస్తూ చేయడం జరిగింది టోటల్ స్టోన్లో. సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ వెరీ గుడ్ మాస్టర్ పీస్ అని చెప్పవచ్చు.
విగ్రహం కూడా బంగారం తోటి అనేసి అన్నారు. లేదండి, గరుడ విగ్రహం బంగారుది కాదు, ఏకశిల రాయితో చేసింది. 2 వైపులా ఉంటుంది, అంటే ఒకే విగ్రహం 2 వైపుల నుంచి చూడవచ్చు. దట్స్ గరుడ స్పెషల్ అండి. సార్ ఇప్పుడు వేదాలు 4 వేదాలు అన్నది అందరికీ తెలుసు. కానీ ఆ 4 వేదాల యొక్క రూపం ఎలా ఉంటుంది అనేది మనకు కోనేరు 4 వైపులా కూడా ప్రతిష్ఠించారు. ఎక్కడ చూసినా కూడా యూనిక్ అనమాట. ఏ ఆలయంకి వెళ్ళినా కూడా ఇటువంటి యూనిక్ అనేది మనకి కనిపించదు. మనం స్టార్టింగ్లో చూసుకుంటే స్వామివారి పాదాల దగ్గర నుంచి కూడా దశావతారాలకు సంబంధించిన దశావతార మండపాల దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి చరిత్రలో మనకి ఏదైతే చెప్పారో అది కళ్ళకు కట్టినట్లుగా దశావతారాలు అంటే ఏముంటాయి అన్నది కూడా మనము మొదటి నుంచి కూడా చూసుకుంటూ వచ్చాము. ఈ ఆలోచన అంతా ఎలా వచ్చేది సార్? ఒకటి అండి, మీరు కన్స్ట్రక్షన్ రూపంలో చూస్తే పింక్ మార్బుల్ యూజ్ చేసాము, వైట్ మార్బుల్ యూజ్ చేసాము, బ్లాక్ స్టోన్ యూజ్ చేసాము. సో వీ హ్యావ్ యూజ్డ్ మ్యాక్సిమం న్యాచురల్, ఏది న్యాచురల్గా ఉందో. అండ్ ప్రతి ఒక్కటి కూడా అంటే ఎవరు చూసినా మొదలు చూసేది రూపం, కళ. సో ఆ బెస్ట్ వర్కర్ అంటే దీన్ని బెస్ట్గా డిజైన్ చేయగలిగిందండి. ఆలోచన అంతా కూడా పెద్దవాళ్ళది. అండ్ దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన అంతా స్థపతి గారిది. సో డిజైను, పర్ఫెక్షను అండ్ అకార్డింగ్ టు ద వాస్తు, అది ఇంపార్టెంట్. అంటే ఎక్కడ ఏది ఉండాలో అదే నిర్మించాలి. ప్రతి బొమ్మకు ఒక చరిత్ర ఉంటుంది. మీరు గోపురంలో ఎన్ని బొమ్మలు చూస్తే ప్రతి బొమ్మకు ఒక చరిత్ర, ఒక కథ మీరు చూస్తుండవచ్చు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో దేవాలయ నిర్మాణం అనేది అంత ఈజీ కాదు, మీకు తెలుసు. బట్ ఇవన్నీ టేకెన్ కేర్ చేసుకొని ఇవన్నీ కాంబినేషన్తో ద టీమ్ హ్యాస్ వర్క్డ్ ఎ లాట్ అని చెప్పవచ్చండి. ఆల్ ద 9 years ద వే దే వర్క్డ్ హార్డ్ వాజ్ అ గ్రేట్ జర్నీ అని చెప్పవచ్చు. ఈ 9 సంవత్సరాల్లో చాలా కూడా కొత్త విషయాలు మేము తెలుసుకున్నాము. బట్ ఒక ఆనందమైన విషయం ఏంటంటే ఆఫ్టర్ 9 years ఒక చక్కటి కీర్తి, ఇంతమంది ప్రజలు దర్శనానికి రోజు వచ్చి వెళ్ళడము చాలా ఆనందం అండి. మెయిన్ మన గర్భగుడిలో విగ్రహం విషయానికి వస్తే 108 విష్ణు దేవాలయాల నుంచి కూడా అక్కడి మట్టి, అక్కడి నీరు తీసుకొని వచ్చి గర్భాలయంలో పెట్టి అక్కడ దాని మీద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అనేసి విన్నాము. అది నిజమేనా? అవునండి, దేవాలయంలో ప్రధాన అర్చకులు శ్రవణాచార్యులు దిట్టకవి గారు. సో తాను స్వామివారి జరగాల్సిన కార్యక్రమాలలో అన్నిట్లో కూడా పర్టికులర్గా ఉండి ఆయనకు జరగాల్సిన నిత్యం సేవల్లో తను స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కోనేరులో జలం చూస్తున్నాము. కోనేరులో ఉన్న జలాలు కూడా ఆల్మోస్ట్ అన్ని నదుల్లో నుంచి, ఇండియాలో ఉన్న అన్ని నదుల్లో నుంచి జలం సేకరించి కోనేరులో ఇది కూడా చేయడం జరిగింది. అండ్ దేవాలయంలో ఒక బావి కూడా ఉంది. సో ఈ బావిలో కూడా అన్ని నదుల్లో నుంచి మట్టి, వాటర్ తీసుకొని వచ్చి కలపడం జరిగింది. అంటే ఒక సెంటిమెంట్ వాల్యూ, మనకు స్వామివారికి ఇది చేస్తే బెస్ట్ అనే ఫీల్ ఉన్నవన్నీ కూడా దగ్గరుండి ప్రతి ఒక్కటి దే హావ్ టేకెన్ కేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. జై శ్రీరామ్.